పర్సనలీ అబ్బాయిలు ఎవరైతే క్రికెట్ ఆడే వాళ్ళు ఉంటారో, ఒకవేళ మీరు క్రికెట్ ఆడే వాళ్ళు అయ్యి ఉంటే మీకు ఈ పాయింట్ బాగా తెలుస్తుంది. ఏంటంటే క్రికెట్ ఆడే వాళ్ళకి సంతరా కానీ యాపిల్ కానీ చూస్తే ఇట్లా ఇట్లా ఎగిరేయడము, క్యాచెస్ పట్టుకోవడం, ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే డెఫినెట్గా క్యాచెస్ పట్టుకోవడం, ఇలాంటివి అయితే బాగా చేస్తుంటారు. యాక్చువల్లీ ఇక్కడ తిట్టాల్సింది శేఖర్ భాషన్ కదా, నిఖిల్ గారిని. ఎందుకంటే ఇగో ఇట్లానంట, ఇట్లా క్యాచ్ ఎవరన్నా ఇట్లా నేను ఇట్లా నిల్చుంటే నాకు క్యాచ్ ఇట్లా వేయాలా, ఇట్లా బాల్ పట్టుకుంటే ఇట్లా. ఏందో. హాయ్, వెల్కమ్ టు కట్టె కొట్టె తెచ్చే బిగ్ బాస్ రివ్యూ. ఈరోజు చాలా చాలా ఇన్ఫర్మేషన్తో వచ్చాను. సో ఫస్ట్ ఏంటి అంటే సోనియా కబడ్డీ ఆడేసింది ఈరోజు ఒక్కొక్కరితోని, మామూలు కాదు. సరే, మనం బిగ్ బాస్ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. ఏం జరిగింది అంత సోదీతో, అంటే రొట్టే రివ్యూస్ ఏవైతే ఉంటాయో మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎవరు నవ్విండ్రు, ఎవరు ఏడ్చిండు, ఎవడు బాత్రూమ్ పోయిండు, ఎవడు గడిగిండు, ఇట్లాంటివి కాకుండా ఓన్లీ మేజర్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే మాట్లాడేసుకుందాం. ఫస్ట్ విష్ణుప్రియ చాలా డేస్ నుంచి, అంటే ఈ జబర్దస్త్ టీం కానీ, అంటే ఈ మల్లె మీడియా అది ఉంటుంది కదా, అంటే జబర్దస్త్ టీం ఇవన్నీ మీడియా ఉంటుంది కదా, దానికి సంబంధించిన వాళ్ళందరూ ఎక్కువ వచ్చినప్పుడల్లా పాపులర్ అవుతారు. ఏదో ఒకటి అవినాష్ కానీ అట్లాంటి చాలా కంటెస్టెంట్స్. కానీ ఈసారి విష్ణుప్రియ వచ్చిన రోజు చూడుతూనే డే 1 పప్పులో కాలేసింది అంటారు, బురదలో కాలు. సో ఇక్కడ విష్ణుప్రియ ఏం చేసిందంటే డైరెక్ట్గా మణికంఠాన్ని పట్టేసుకొని ఫెమినిజం అని అన్నది. నాకు తెలిసి నాగార్జున మాత్రం గట్టి క్లాస్ బిక్తాడు ఈ ఫెమినిజం అనే దాని మీద. నెక్స్ట్ ఏంటంటే సడన్గా మేబీ ఫ్లోలో వచ్చేసిందో ఓకే. మణికంఠ తన బిహేవియర్ కానీ లేదంటే తను మాట్లాడే పద్ధతి అదేమన్నా కానివ్వచ్చు, బట్ అట్లా మొహం పట్టుకొని నువ్వు ఫెమినిజం అని అలాంటి వర్డ్స్ ఒక అంటే ఒక నేషనల్ టెలివిజన్లో అలాంటి వర్డ్ మాట్లాడితే డెఫినెట్గా కూడా అది ఉంటుంది. సో దానికి మణికంఠ అయితే బాగానే యూటిలైజ్ చేసుకున్నాడు. అండ్ నన్ను అడిగితే నిన్న ఏదైతే లాస్ట్ మూమెంట్లో ఎపిసోడ్ అయిపోయే మూమెంట్లో లాంచ్ ఎపిసోడ్లో మణికంఠని బయటకు తీసుకుపోయి మళ్ళీ ప్రాంక్ అని చెప్పి అనిల్ రావిపూడి లోపల తీసుకురావడం, ఆ మూమెంట్ని బాగా మణికంఠ అయితే యూజ్ చేసుకున్నాడు. ఫస్ట్ ఒక 20 to 30% ఆఫ్ టుడేస్ ఫుటేజ్ మణికంఠ చుట్టే జరిగింది, దాన్ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. మంచి ఒక విక్టిమ్ కార్డ్ అయితే ప్లే చేశాడు. ఇంకొకటి ఏంటి అంటే నిఖిల్, అంటే కంటెస్టెంట్స్ అందరినీ ఒక్కొక్కరిని మనం ఇండివిజువల్గా అబ్జర్వ్ చేస్తే నిఖిల్ కొంచెం అగ్రెసివ్ ఉన్నాడు. దట్ ఈస్ గుడ్ ఫర్ ద ఎపిసోడ్, గుడ్ ఫర్ ద కాంటెంట్. ఇనిషియల్ కొన్ని డేస్ డెఫినెట్గా చాలా పాజిటివ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అంటే విష్ణుప్రియది ఏదైతే ఉందో ఫస్ట్ డేనే ఒక మాట జారడం వల్ల చాలా నెగిటివ్కి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అఫ్కోర్స్ విష్ణుప్రియ గురించి మనం లాస్ట్ జరిగిన టాస్క్లో కూడా మనం మాట్లాడతాం ఏమైంది అనేది. బట్ ఇనిషియల్గా తను స్టార్టింగ్లో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఒక ఆడియన్స్కి ఒక కంటెస్టెంట్ని చూసినప్పుడు ఇనిషియల్గా ఎవరైతే ఒక బేస్ అయితే ఫామ్ అవుతుందో, ఒక బేస్ ఫామ్ అయిన తర్వాత ఫ్యూచర్లో ఏదైనా తప్పు చేసినా వాళ్ళే కవర్ చేస్తారు. అలాంటిది ఇనిషియల్గా చాలా ఇంపార్టెంట్. పెద్ద కంటెస్టెంట్స్, ఎంతో ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత అయిపోతారు. కానీ కొందరు ఏం లేని చిన్న సీరియల్ ఆర్టిస్టులు కూడా వచ్చి బిగ్ బాస్కి వచ్చి ఎంతో పెద్ద మంచి ఫేమ్ని సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఓట్లు కూడా వచ్చాయి. సో ఏం మాట్లాడినా చూసుకొని మాట్లాడాలి. అండ్ అన్ని వ్యూస్లో బెస్ట్ వ్యూస్ అంటే శేఖర్ భాషావి కొన్ని పంచులు చూపెట్టారు అక్కడిక్కడ. సో నాకైతే మొత్తం బుర్రపాడు. సో దాంట్లో ఒకటి నాకు ఇంట్రెస్టింగ్ వచ్చింది. అన్ని వ్యూస్లో బెస్ట్ వ్యూ ఏంటో తెలుసా అని అన్నాడు. ఏంది అంటే ఐ లవ్ యూ అని. అది జోక్, సారీ మనలో ఎపిసోడ్ అయిపోయింది, అంటే నిన్నటి లాంచ్ డే అయిపోయింది. ఫ్రెష్గా మార్నింగ్ పాట ప్లే చేశారు. పాట చేయగానే ఎవర్రా వీళ్ళంతా అనేటట్టు అనిపించింది. మేకప్ మొత్తం పోయింది. ఏషియన్ పెయింట్స్ స్పాన్సర్ ఏమో. ఓకే, సోనియా అయితే బాగా ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉంది. సోనియా మొత్తం మూతి మీద వేసుకొని ఏం చేసింది. కాకపోతే కొంచెం అక్కడ శేఖర్ భాషతో ఒక చిన్న మాట జారింది. దట్ సంత్రాతను ఎవరెవరు అవుతున్నారో వాళ్ళెవరికి కూడా సంత్రా తినడానికి అర్హత లేదు అనుకుంటా. మేబీ తను కొంచెం విత్ ఇన్ లైన్లో ఉండి మాట్లాడుంటే బాగుంటుండే. జస్ట్ తినొద్దు అనే ఒక్క మాటను పట్టుకొని శేఖర్ భాష కూడా మంచి ఛాన్స్ ఉండే మంచిగా వాయించుకోవడానికి. బట్ శేఖర్ భాష కూడా నాకు తెలిసినంత మట్టుకి ఛాన్స్ అయితే మిస్ అయ్యాడు. ఎందుకంటే ఆ మూమెంట్ తినొద్దు అనే పాయింట్ని పట్టుకొని బాగా ఆడచ్చు. బట్ శేఖర్ భాష నేను ఆడతాను ఫుడ్తో ఆడతాను, అది రూల్ ఉందా అని అనడం
అంటే మేబీ అలా అనకుండా నేను తింటాను కదా, నేను ఆడాను, అది రిటర్న్ పెట్టానా, నేను తింటాను, నువ్వెవరు తినొద్దని చెప్పడానికి, నేను పడేయట్లేదు కదా, ఇది నేను తింటాను, ఇలా అనుంటే బాగుంటుండే. బట్ ఆడొద్దా, ఎందుకు ఆడొద్దు, నా ఇష్టం అని అయి ఉంటే డెఫినెట్గా వీకెండ్లో మాత్రం ఉంటుందన్నమాట. యా, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ శేఖర్ భాష సైడ్ వర్షన్ కూడా, అంటే పర్సనలీ అబ్బాయిలు ఎవరైతే క్రికెట్ ఆడే వాళ్ళు ఉంటారో, ఒకవేళ మీరు క్రికెట్ ఆడే వాళ్ళు అయ్యి ఉంటే మీకు ఈ పాయింట్ బాగా తెలుస్తుంది. ఏంటంటే క్రికెట్ ఆడే వాళ్ళకి సంతరా కానీ యాపిల్ కానీ చూస్తే ఇట్లా ఇట్లా ఎగిరేయడము, క్యాచెస్ పట్టుకోవడం, ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే డెఫినెట్గా క్యాచెస్ పట్టుకోవడం, ఇలాంటివి అయితే బాగా చేస్తుంటారు. యాక్చువల్లీ ఇక్కడ తిట్టాల్సింది శేఖర్ భాషను కదా, నిఖిల్ కానీ. ఎందుకంటే ఇగో ఇట్లానంట, ఇట్లా క్యాచ్ ఎవరన్నా ఇట్లా నేను ఇట్లా నిల్చుంటే నాకు క్యాచ్ ఇట్లా వేయాలా, ఇట్లా బాల్ పట్టుకుంటే ఇట్లా ఏందో. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ఫస్ట్ చీఫ్ అయిపోయిండు, ఆ తాడులు పట్టుకొని వెళ్ళే దాంట్లో. సరే ఏదో బాగా వెళ్ళాడిండు, ఫస్ట్ అయిపోయిండు. నెక్స్ట్ సోనియా, యశస్వి అంటే సెకండ్ టాస్క్లో కూడా సెకండ్ చీఫ్ అయిపోయిన తర్వాత థర్డ్ దాంట్లో యశస్విని వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకున్నారు. ఆబ్వియస్లీ నిఖిల్ పుష్ చేసిండు. అది ఇన్ కేస్ మీకు తెలియకపోయి ఉంటే నాను కెన్నడీగా నేను కెన్నడీగా, సో చేసేసిండు. అది ఇది మాయ మాటలు చెప్పేసిండు, అయిపోయా కథం ఒప్పించేసిండు. సో ఇక్కడ నిఖిల్ ఏం చేసిండు అంటే యశస్విని చేసిన తర్వాత సోనియా ఆడుకుంది కదా, అబ్బా కబడ్డీలో మీరు చూస్తే ఇట్లా ఇట్లా పోతారు కదా, మొత్తం పోయి వేసుకొని వస్తారు కదా, అట్లా వేసుకుంది, వాయించి పడేసింది ఒక్కొక్కరిని. అంటే శేఖర్ భాషతోని ఆ రోజు, అంటే ఆ ఎపిసోడ్లో ఫస్ట్ వచ్చిన శేఖర్ భాషతోని ఎపిసోడ్లో సోనియా మాట్లాడినప్పుడు కొంచెం స్లిప్ అయి మాట్లాడింది, కానీ నిఖిల్తో మాత్రం వాదించేటప్పుడు యశస్వి గురించి పాయింట్ జరగకుండా ఆన్ పాయింట్లో వాయించింది. ఆన్ పాయింట్లో వాయించడము అంటే ఎక్కడ కూడా అటు ఇటు పోకుండా రైట్ పాయింట్లో కొట్టింది అనమాట. ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ కూడా వచ్చి నాకు అట్లా అనిపించింది, నీకు ఇలా అనిపించింది, ఏదో చెప్పడానికి ట్రై చేసింది. బట్ అక్కడ కూడా అంటే విష్ణుప్రియ అంటుందంట, దే వాంటెడ్ టు చూస్ ద బెస్ట్ ఫర్ అస్ ఓన్లీ. అంటే సోనియా అంటుంది బెస్ట్ ఫర్ అస్దా లేదంటే వాళ్ళకా అని చెప్పేసి, జస్ట్ ఫర్ అస్దా ఫర్ దెమ్మా అని చెప్పేసి అంటుంది. ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా అయితే వాయించేసింది. సో ఇది ఓవరాల్గా షార్ట్ అండ్ స్వీట్గా నేను మీకు చెప్పాల్సిన ఇది. సో ఎపిసోడ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంకా చెప్పలేదు, ఇప్పుడు చెప్తా ఎందుకు అంటే, నేను మీకు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో క్విక్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా రివ్యూ కానీ నచ్చితే కింద కమెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిగ్ బాస్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇలాగే ఎవ్రీ డే నేను మీ ముందుకి ఒక న్యూ పర్స్పెక్టివ్ పట్టుకొస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పట్టుకొస్తాను. స్టార్టింగే కదా, రోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఓకే స్టార్టింగే కదా, చేస్తే బాగుంటుందని ఉంది. మెల్లిమెల్లిగా వాయించేద్దాం.